ఇప్పుడు వీళ్ళు కాదు, మెయిన్ వాళ్ళు కాదు, వాళ్ళు ఉండరు అసలు, కూర్చొని టిక్కు టిక్కు కొట్టేస్తుంటారు. వీళ్ళందరూ రియల్ ఎస్టేట్ వాళ్ళు అంటున్నారు. కానీ దీనికంటే ముందు శివ గారు కమ్యూనిజం భావజాలం గల వ్యక్తి. ఆయనకు దగ్గర అవడానికి ఈ సినిమా చేయడానికి కారణం కూడా అదే. అంతకంటే ముందు సంజీవ్, నేను వేషాల కోసం అడుక్కునే టైం దగ్గర నుంచి, చందనా స్టూడియోలో చిమ్ముకునే దగ్గర నుంచి తెలుసు మనిషి. నా చేత డబ్బింగ్ చెప్పించిన ఒక క్యారెక్టర్కి, ప్రేమిస్తే విలన్ ఉన్నాడు కదా ఆయన, బీజేఏ గారి సినిమా, ఆ సినిమా పేరేం, దండపాణి గారికి డబ్బింగ్ చెప్పించిన మొట్టమొదటి వ్యక్తి నా గొంతు అసలు నేను చెప్పకూడదు అనుకుంటా డబ్బింగ్. అసలు కేవలం ఈ మనిషి మీద నా గౌరవంతో చెప్పాను నేను. అప్పటి నుంచి మా ప్రయాణం. ఈయన ఎన్నో సినిమాలు చేశాడు కానీ నాకు వేషం ఇవ్వాల. అంటే ఆయన 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 చేసే స్థాయి, ఆయన పిలిచి నాకు వేషం ఇచ్చే స్థాయికి నేను ఇంకా ఎదగల. సినిమా ఇండస్ట్రీలో కొంత ఉంటుంది, వాడు జిగిడైనా సరే, ఇద్దరం అడక్కదంటున్నా సరే, ఒక రూమ్మేట్ ఏంది మొత్తం ఇవి ఉంటాం. కానీ వాడు డైరెక్టర్ అయితే మనం గుర్తురాం. ఎందుకంటే వ్యాపారం కదా అదే, కోట్లు పెట్టి వ్యాపారం. రోజు టీ కప్పు ఆడుకుని వాడికి ఎందుకు ఎత్తాడు యాసం. క్యారెక్టర్ మాత్రం అద్భుతంగా ఉంటుందండి ఇందులో నాదే. ఓ విలను అలాగే నన్ను బాగా ప్రోత్సహించి దగ్గరుండి మంచి చెడులు అన్నీ చెప్పిన గంటా శ్రీనివాసరావు గారు ఏరైనా ఏంది అన్నీ అనకుండా నడిపించేది ఆయన ఒక్కడే. ఎంత కొట్టినా సౌండ్ రాదు అది. అది మళ్ళీ నా ప్రయాణం స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా వారు నాకు తెలుసు. కానీ వాళ్ళు వేషం లేదనుకో, అది వేరే విషయం. ఇందాక అంటున్నాడు నెక్స్ట్ ఉంది నీకు అని అంటుంటాను. సరే ఏదైనా కానీ తెలుగులో దమ్ము గల్లోళ్ళు ఉండారు, మిగతా భాషల్లోనే కాదు దమ్ము గల్లోళ్ళు ఉండారని నిరూపించే డైరెక్టర్లు, ఆర్టిస్టులు ఇక్కడ ఉండటం మనకు గర్వకారణం. కాబట్టి ఆ బ్యానర్లో ఆ మధురపూడి గ్రామం అనే దాంట్లో కూడా మన శివగారే మెయిన్. ఆయన కంటెంట్, ఇప్పుడు హీరో అనగానే ఇవన్నీ వేయటం కాదుగా, కంటెంట్ ఉన్న సినిమాలు, ఆ కంటెంట్ ఉన్న సినిమాలే ఈరోజు ప్రేక్షకులు చూస్తున్నారు. అటువంటి ఎన్నుకోవడంలో శివగారు నిజంగా గ్రేటు. అయ్యే నిలుస్తాయి, అట్లాంటి సినిమాలు తీస్తే నిలుస్తాయి, అట్లాంటి సినిమాలు చూస్తారు. అవును, అదే తండ్రిగా భార్యాభర్తలు విడిపోయి ఈ లోపల ఆయన మీద పగ్గ పెట్టుకొని ఇంత మొత్తం అన్నీ కావాల్సినవి ఉన్నాయి. ఇందాక చెప్పారే మురళీమోహన్ గారు సారు, మంచి బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ, అట్లాంటి బిర్యానీ సినిమా. కాబట్టి ఈ సినిమా నా విన్నపం ఏంటంటే, ఇట్లాంటి సినిమాలు ఆడితే ఈ ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ కూడా మళ్ళీ సినిమాలు తీస్తారు. వాళ్ళు రియల్ ఎస్టేట్లో సంపాదించిన డబ్బుని మళ్ళా ఇది చేస్తారు. ఆదరించాల్సిన బాధ్యత అంతా ప్రేక్షకులది. పెద్ద సినిమాలను ఎడిదిరిగి ఆదరిస్తున్నారు అనుకోండి, చిన్న సినిమాలు కూడా మీరు ఆదరించాలి. కంటెంట్ ఉన్నాయి కాబట్టి అయ్యో ఇవి అనుకుంటే అది వేరే విషయం. కానీ కంటెంట్ ఉన్న సినిమాలు కష్టపడి తీస్తున్నారు, మీరు ఆదరించాలి. ఆదరించి ఆ విధంగా ఈ పరిశ్రమని బ్రతికించి, పరిశ్రమ అంటే కొన్ని వేల కుటుంబాలండి. ఈ ఆర్టిస్టులే కాదు, టెక్నీషియన్స్, కెమెరామెన్లు, లైట్మెన్స్, మేకప్, 24 క్రాఫ్ట్లు. ఈ పరిశ్రమ వేలాది మంది కార్మికులు ఉన్నారు. సినిమా పరిశ్రమ 3 పూలు 6 కాయలుగా వర్ధిల్లాలంటే కేవలం ప్రేక్షకుల చేతుల్లోనే ఉంది. ఆ ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్లే మీడియా చేతుల్లోనే ఉంది, ఇంకెవ్వరి చేతుల్లో లేదు, దేవుడి చేతుల్లో కూడా లేదు. కాబట్టి ఇట్లాంటి సినిమాలన్నీ ఆదరించి ప్రోత్సహించాలని కోరుకుంటూ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సినిమా విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నానండి. నమస్కారం.